ఇది అంజీకుడి అంటే భయస్థుల వంశం అంటారు. విలువైన వస్తువు ఒకరి దగ్గర ఉంటే ఎక్కడ దొంగిలించబడుతుందో, ఎక్కడ దీనికి ఏ రకమైన ఉపద్రవం కలుగుతుందో అనే భయం ఉంటుంది. సామాన్యమైన వస్తువులు, ఆస్తిపాస్తులు, బంగారము వీటి మీదే మనకింత ఉంటే, మరి భగవంతుడంటే తరగని ధనం, విలువ కట్టలేని ధనం. అలాంటి పరమాత్మకు, అనంత కళ్యాణ గుణసాగరుడైన పరమాత్మకు ఎక్కడ ఆపద వాటిల్లుతుందో అని బెంగపడి ఆ పరమాత్మకి రక్ష కట్టే పిచ్చి ఆళ్వార్లంటే వాళ్లలో అంజికుడికు ఒరుషందదియాయి. అలాంటి ఆళ్వార్లలో వాళ్లే భయస్థులైతే అంతకంటే భయస్థురాలైన ఒక ఆవిడ పుట్టిందిట. ఆవిడ గోదమ్మ. ఆ తల్లి పరమాత్మను తాను దాల్చి విడిచిన మాల చేత బంధించి అనుభవించి మనకు అందించింది. ఉపనిషత్తుల్లో చెప్పబడింది మనం పరమాత్మకే చెందిన వాళ్ళమని. అది మరచి ప్రకృతి వశులమైన మనను విడిచి పరమాత్మ నీలాదేవి దగ్గర నిద్రిస్తూ ఉంటే మేలుకొలిపి పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి. సకల ఉపనిషత్సారమైనటువంటి సకల జీవులు పరమాత్మకే చెందినవారు. వీరందరినీ రక్షించే బాధ్యత పరమాత్మదేని. జగద్గురువైన కృష్ణ పరమాత్మకే హితబోధ చేసి ఆయన్ని మేలుకొలిపి మన వశం చేసింది గోదమ్మ. ఆ తల్లికి మనం ఎంతో రుణపడి ఉండాలి, నిత్యం నమస్కరించాలి. ఆ తల్లి చూపినటువంటి దివ్యమైన మార్గంలో అడుగులు వేసుకుంటూ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం. జీవనం కాదు, ఈ జీవనాన్ని ఉజ్జీవన గతి వైపు నడిపేటువంటి సులభోపాయం. అలాంటి ఆ తల్లి చూపిన మార్గంలో మనమంతా పయనించి ధన్యులమవుదాం. తల్లి అవతరించినటువంటి శ్లోకం ఒకసారి చెప్పుకుందాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రాన తులసి వనంలో కనిపించింది ఆ తల్లి. అది పాండ్య దేశం. అలాంటి గోదమ్మ శ్రీరంగనాథుని ప్రియ సఖి ఆ తల్లిని మనం చక్కగా శిరసా నమస్కరిద్దాం. మరొక నిత్యత నేనుంది. నీడాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజిని గళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ భూయ భూయ. మళ్ళీ మళ్ళీ ఆ తల్లి చేసిన ఉపకారానికి కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటూ జీవనం సాగిద్దాం. రామానుజుల వారు ఎన్నో మంత్రాలు తెలిసినటువంటి మహానుభావులు. వారు భిక్షకు వెళ్ళేటప్పుడు తిరుప్పావే చదువుకుంటూ వెళ్ళేవారు. 18వ పాశురం వారు అనుసంధానం చేస్తుంటే మహాలక్ష్మి దర్శనమైంది. అంత గొప్పనైన మహిమ తిరుప్పావేది. వారికి తిరుప్పావై జీరని పేరు. రామానుజుల వారిని అన్నా అని పిలిచింది ఆండాళ్ళ తల్లి. ఆ తల్లి కోరిన కోరికను రామానుజుల వారు ఈడేర్చారని. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ షార్ట్ వీడియోలో ఏదో ఒక మాట మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మిగతావన్నీ నెమ్మదిగా తెలుసుకుందాం.